చాలామంది కామన్‌గా చేసే మిస్టేక్ చెప్తాను ఉగ్గు తయారు చేసేటప్పుడు. ఇప్పుడు మనం 6 మంత్స్ ఆఫ్ బేబీకి ఉగ్గు అనేది తయారు చేస్తున్నాం. మనం సాలిడ్‌గా ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈ ఉగ్గుని. అలాంటప్పుడు మనం ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి? ఇప్పటి వరకు బేబీస్ తల్లిపాలు తప్ప ఇంకేమీ తీసుకొని ఉండరు. అలాంటప్పుడు బేబీకి ఈజీగా డైజెస్ట్ అయ్యేది మాత్రమే మనం ఇవ్వాలి కదా! అప్పుడే వాళ్ళు అలవాటు చేసుకోగలుగుతారు కదా! అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నామనుకో, దాల్స్ అన్నీ కలిపి ఒక కప్పు తీసుకోరి. ఒక్కొక్క దాల్ ఒక్కొక్క కప్పు తీసుకుంటారు. అలా చేయడం వల్ల బేబీకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లోటింగ్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. సో, బేబీ అనేవాళ్ళు సఫర్ అవుతారు. సో, దానికోసం మనం ఏం చేయాలంటే 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే అన్ని దాల్స్ కలిపి 1 కప్పే ఉండాలి. 2 కప్స్ ఆఫ్ రైస్‌కి అన్ని దాల్స్ కలిపి 1 కప్ ఉండాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇది. ఈ వీడియోలో నేను క్లియర్‌గా మెజర్‌మెంట్స్‌తో సహా చెప్పాను చూడండి. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. కందిపప్పు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పెసరపప్పు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మాత్రమే చెన్నా దాల్ తీసుకున్నాననమాట. సో, ఇవన్నీ కలిపి నాకు 1 కప్ అయిపోద్ది. అంతే చాలు ఇంకా. ఇంకా మీరు ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నట్స్ అంటారా బాదం, క్యాష్యూస్ ఇవన్నీ బేబీకి 8 మంత్స్ తర్వాత ఇంట్రొడ్యూస్ చేయడం బెటర్. ఆర్ 8 మంత్స్ నుంచి ఇంట్రొడ్యూస్ చేయడం బెటర్ గానీ, మనం 6 మంత్స్ నుంచే ఇవి ఇంట్రొడ్యూస్ చేయడం అంత మంచిది కాదు. లేదు ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌కి 1 ఆర్ 2 బాదం వరకే ఎయ్యండి. అంతే. అంతకు మించి ఒక్క బాదం కూడా ఎక్కువ ఎయొద్దు. 1 ఆర్ 2 అంతే. దట్స్ ఇట్. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది సెకండ్ మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు థర్డ్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి, ఇప్పుడు మిక్స్డ్ దాల్స్ ఉన్నాయి కదా! ఈ దాల్స్ అన్నిటిని వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ కానీ, 4 అవర్స్ కానీ సోక్ చేసుకోండి. ఇలా సోక్ చేసుకోవడం వలన బేబీకి గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకోకుండా ఉంటాయి. సో, ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ సోక్ చేసుకోండి. సోక్ చేసుకున్న తర్వాత ఎయిర్ డ్రై చేసుకోండి. ఎయిర్ డ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత రైస్‌ని కూడా ఫ్రై చేసేసుకుంటాం కదా! ఎయిర్ డ్రై చేసుకొని దాన్ని ఈ రెండింటిని మిక్సీ జార్‌లో వేసి కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం మెంతులు వేసి మంచిగా ఫైన్ పౌడర్‌గా చేసుకోండి. ఫైన్ పౌడర్‌గా చేసుకున్న తర్వాత కూడా మీకు ఏమైనా పార్టికల్స్ అట్లా కనిపిస్తే మీరేం చేస్తారంటే స్ట్రెయిన్ చేయండి. జల్లెడతో జల్లిచ్చేసేయండి మొత్తం. జల్లిచ్చిన తర్వాత అప్పుడు ఫైన్ పౌడర్ అనేది వచ్చిద్ది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఫైన్ పౌడర్‌గా చేస్తే అంత తొందరగా ఉగ్గు అనేది ఉడికిద్దనమాట మనం చేసేటప్పుడు. సో, ఈ విషయం అనేది గుర్తుంచుకోండి.